ఇప్పుడు మనం విమెన్లో చూస్తున్న ఇంకొక ప్రాబ్లం ఇన్ఫర్టిలిటీ. అంటే పెళ్ళికి ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఇన్ఫర్టిలిటీకి దూరంగా ఉంటాం? సరే, పెళ్ళైన తర్వాత కూడా ఏమైనా సప్లిమెంట్స్ తీసుకోవాలా? ఎట్లాంటి లైఫ్ స్టైల్ మనం ఫాలో అవ్వాలి? మెయిన్గా ప్రీ మ్యారిటల్ బ్లడ్ టెస్ట్ అని ఒకటి అన్నారు కదా, అంటే పెళ్లికి ముందు ప్రీ మ్యారిటల్ షూట్ కంటే ఇంపార్టెంట్ ప్రీ మ్యారిటల్ బ్లడ్ టెస్ట్. అంటే మనం బేసికల్ ఇప్పుడు మేనరిక పెళ్లిలో థాలసీమియాకి, సికిల్ సెల్ అనిమియాకి వీటికి ఖచ్చితంగా టెస్టులు చేసుకోవడం, లేదా వైరల్ ఇన్ఫెక్షన్ అంటే హెచ్ఐవి, హెచ్సివి, హెపటైటిస్ బి, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్కి ముందుగానే మనం స్క్రీన్ చేసుకోవడం, లేదా ఆర్హెచ్ అండ్ బ్లడ్ గ్రూపింగ్ కంపాటబిలిటీ, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయి వాటి గురించి డయాగ్నోస్ చేయాలి అంటే సిబిపి, లివర్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఇవి చేసుకోవడం వల్ల బేసికలీ మనం పెళ్లి చేసుకునే వాళ్ళ హెల్త్ లేదా మన హెల్త్ ఎలా ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది. సో అట్లా బెటర్గా ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్ఫర్టిలిటీ ఇప్పుడైతే చాలా మేజర్ ప్రాబ్లం. మెయిన్గా ఏంటంటే లేట్ మ్యారేజెస్ వల్ల, ఉన్న స్ట్రెస్ వల్ల, డైట్ వల్ల, ఒబేసిటీ వల్ల, సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫర్టిలిటీకి దారితీస్తాయి మెయిన్గా. అండ్ ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అంటే ఆల్వేస్ ఇన్ఫర్టిలిటీ అనగానే మన సొసైటీలో ఓన్లీ ఉమెన్ని మాత్రం అంటే ఓన్లీ ఉమెన్ వల్లే ఇన్ఫర్టిలిటీ వస్తుంది అని అనుకుంటారు. లేదు, మెన్లో కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. వాళ్ళకి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ తక్కువ ఉండడం, అదే స్ట్రెస్ మెయింటైన్ చేయడం, వాళ్ళ లైఫ్ స్టైల్, స్లీప్, అండ్ వాళ్ళకున్న హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, అండ్ వాళ్ళ ఏజ్ కూడా ఇంపార్టెంట్. అంటే బెటర్ స్పర్మ్ క్వాలిటీకి వాళ్ళ ఏజ్ కూడా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా ఉమెన్ అండ్ మెన్ ఈక్వల్ రోల్ ఉంటుంది. బట్ మన సొసైటీ ప్రకారం ఎలా ఉంటారంటే ఓన్లీ ఉమెన్ని ఎక్కువ దాన్ని టార్గెట్ చేస్తుంటారు. సో ప్రీ మ్యారిటల్ ఫోటోషూట్ కంటే ముందు బ్లడ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. మేడం చెప్పినట్టు బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసుకుందాము.